Hi friends, welcome to Maths with Money channel. Today we will discuss RRB NTPC previous year questions explanation, which was conducted on 28th December 2020, and this is shift 1. ఓకే, సో బేసిక్గా ఇప్పుడు మనకి ఆర్ఆర్బి ఎన్టీపీసీ నోటిఫికేషన్ పడింది. చాలా మందికి ఏంటంటే ఆర్ఆర్బి ఎన్టీపీసీ పేపర్స్ ఎట్లా ఉంటాయి. సో ఎప్పుడైనా మనం ఒక ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యేటప్పుడు డెఫినెట్గా ఆ ఎగ్జామ్కి సంబంధించిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూడాలి. ఎందుకంటే మాక్సిమం ఆఫ్ ద సిలబస్ ఫర్ ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్ ఈజ్ సిమిలర్ టు ఈచ్ అదర్. సో ప్రతిదానికి సేమ్గానే ఉంటుంది, పెద్ద తేడా ఏమి ఉండదు. ఓకే, ఇప్పుడు మీకు క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అనే ఉంటుంది, దేంట్లో ఆర్ఆర్బి ఎన్టీపీసీలు అవ్వచ్చు, సీజీఎల్ అవ్వచ్చు, ఈవెన్ అర్థమెటిక్ టాపిక్స్ కానీ లేకపోతే మెన్సురేషన్, జామెట్రీ, ఈ టాపిక్స్ అన్నీ కూడా మీకు హెడ్డింగ్ అలానే చూపిస్తాడు సిలబస్లో. కానీ వాడు అడిగే విధానం సీజీఎల్లో ఎట్లా ఉంటుంది, ఎన్టీపీసీలో ఎట్లా ఉంటుంది అనేది మీకు కొంచెం డిఫరెన్షియేషన్ తెలియాలి. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద క్యాండిడేట్స్ హూ ఆర్ అపీరింగ్ ఎస్ఎస్సి సీజీఎల్ ఆర్ సిహెచ్ఎస్ఎల్ డెఫినెట్లీ ఆల్సో దే విల్ అప్లై ఫర్ ఆర్ఆర్బి ఎన్టీపీసీ. ఓకే, సో ఎందుకంటే గ్రాడ్యుయేషన్ కాబట్టి రెండింటికి డెఫినెట్గా అప్లై చేస్తారు. సో చాలామందికి ఈ డిఫరెన్స్ అంటే క్వశ్చన్స్ ఎట్లా వస్తాయి అనేది కొంచెం తెలుసుకుంటే డెఫినెట్గా మీ ప్రిపరేషన్కి యూజ్ అవుతుంది. ఓకే, సో కాబట్టి మనం ఒకసారి ఈ రీసెంట్గా జరిగిన షిఫ్ట్స్ చూద్దాం. ఓకే, 2020 డిసెంబర్ నుంచి 2021 మే ఆగస్ట్ వరకు జరిగాయి అనమాట. ఇవి ఒక 2-3 ఫేజెస్లో జరిగాయి. ఓకే, ప్రతిరోజు 2 షిఫ్టుల్లో జరిగింది. సో మనం ఒకసారి ఫస్ట్ షిఫ్ట్ అనమాట ఇది 28 డిసెంబర్. సో అప్పటి నుంచి ఒకసారి చూద్దాం కొన్ని షిఫ్ట్స్. ఓకే, సో కొన్ని పేపర్స్ నాకు ఏవైతే అవైలబుల్గా ఉన్నాయో వాటన్నిటిని నేను మీకు యూట్యూబ్లో చెప్పడం జరుగుతుంది. ఓకే, సో లెట్స్ స్టార్ట్ విత్ ద ఫస్ట్ షిఫ్ట్ ఆఫ్ 28 డిసెంబర్. సో బేసిక్గా మీకు సిలబస్లో కూడాను ఆర్ఆర్బి ఎన్టీపీసీలో అర్థమెటిక్ నుంచి 30 క్వశ్చన్స్, అలానే జిఎస్ నుంచి 30 క్వశ్చన్స్, రీజనింగ్ నుంచి ఇన్ని ఇట్లా ఏమైనా ఉన్నాయి కదా. సో అది పర్టికులర్గా అంటే కంపల్సరీ కాదు. ద ఫస్ట్ డిఫరెన్స్ బిట్వీన్ ఆర్ఆర్బి ఎన్టీపీసీ అండ్ సీజీఎల్ ఏంటో చెప్తాను చూడండి. సో మీకు సీజీఎల్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ సెక్షన్ అంటే జనరల్ స్టడీస్ అంతా సెక్షన్ ఒక దగ్గర ఉంటుంది. జనరల్ స్టడీస్లో అడిగే 25 క్వశ్చన్లు ఒక దగ్గరే ఉంటాయి. ఓకే, రీజనింగ్లో అడిగే 25 క్వశ్చన్లు ఒక దగ్గర ఉంటాయి, ఇంగ్లీష్లో అడిగే 25 ఒక దగ్గర ఉంటాయి, మ్యాథ్స్లో అడిగే 25 ఒక దగ్గర ఉంటాయి. కానీ ఆర్ఆర్బి ఎన్టీపీసీలో అట్లా కాదనమాట. ఓకే, 100 క్వశ్చన్లోని మొదటిది ఇంగ్లీష్ వస్తుంది, రెండో క్వశ్చన్ జిఎస్ అడుగుతాడు, మూడో క్వశ్చన్ రీజనింగ్ అడుగుతాడు, నాలుగో క్వశ్చన్ మ్యాథ్స్ అడుగుతాడు, మళ్ళీ ఐదో క్వశ్చన్ మ్యాథ్స్, ఆరో క్వశ్చన్ వేరేది, ఇట్లా డిఫరెంట్ టాపిక్స్ కలిపేస్తాడు. తర్వాత మ్యాథ్స్ 30 అంటే 30 ఉండవు. ఓకే, 30 నుంచి 40 మధ్యలో క్వశ్చన్స్ వస్తాయి. ఓకే, స్పెసిఫిక్గా మీ షిఫ్ట్లో 30 క్వశ్చన్స్ వస్తాయి, లేకపోతే 20 వస్తాయి, 50 వస్తాయి అని చెప్పలేము అనమాట. ఓకే, డిఫరెంట్గా ఇస్తుంటాడు. ఓకే, సో మీ మైండ్ని అది కూడా మీరు పెట్టుకోవాలి. ఓకే, సో అయితే ఈ షిఫ్ట్లో మనకి మొత్తంగా 32 నుంచి 33 క్వశ్చన్లు వచ్చాయి. సో ప్రతి క్వశ్చన్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేద్దాం. లెట్స్ సీ ద ఫస్ట్ వన్. The cost price of article is 75% of the market price. If a discount of 15% is allowed, then the profit or loss percentage. చాలా ఈజీ క్వశ్చన్ ఇది చూడండి. మార్కెట్ ప్రైస్ మీద ఎప్పుడైనా మనం డిస్కౌంట్ అనేది ఇస్తాం. ఓకే, నెక్స్ట్ కాస్ట్ ప్రైస్ మీద మనం మార్క్ చేస్తాం ప్రైస్ అనేది కదా. సో ఇప్పుడు వాడు ఏమంటున్నాడో చూడండి, ఇది కాస్ట్ ప్రైస్, ఇది మార్కెట్ ప్రైస్, ఇది సెల్లింగ్ ప్రైస్ అనుకుందాం. ఓకే, సో ఏమన్నాడు, కాస్ట్ ప్రైస్ ఆఫ్ ఆర్టికల్ ఈ 75% ఆఫ్ ద మార్కెట్ ప్రైస్. అంటే 100 రూపాయలు మార్కెట్ ప్రైస్ అనుకుంటే దాంట్లో 75% అంటే 75 రూపీస్ అనేది కాస్ట్ ప్రైస్. ఓకే, ఇప్పుడు 15% డిస్కౌంట్ ఇచ్చాడు. దేని మీద డిస్కౌంట్ ఇస్తాం? మార్కెట్ ప్రైస్ మీద. సో మార్కెట్ ప్రైస్ 100 రూపాయలు అయితే 15 రూపాయలు తగ్గించాం, డిస్కౌంట్ ఇచ్చాం. అప్పుడు ఎంతకు అమ్మినట్టు? 85 రూపాయలు 85 రూపాయలకి అమ్మినట్టు. అంటే ఒరిజినల్ కాస్ట్ ప్రైస్ 75 రూపాయలు అయితే సెల్లింగ్ ప్రైస్ 85 రూపాయలు అయితే ఇప్పుడు ప్రాఫిట్ వస్తుందా, లాస్ వస్తుందా? ఖచ్చితంగా 75 కన్నా 85 ఎక్కువ కాబట్టి ప్రాఫిటే వస్తుంది. సో కాబట్టి ఈ రెండు ఆప్షన్లు ఎలిమినేట్ అయిపోయాయి. ఓకే, సో ప్రాఫిట్ ఎంత వస్తుంది చూడండి. ఈ రెండింటి మధ్యన డిఫరెన్స్ ఎంతమ్మా? 10 రూపాయల లాభం వచ్చింది. ఎంత మీద? 75 మీద ఇంటూ 100. 25 3s 25 4s. ఎప్పుడైనా డినామినేటర్లోని 3 ఉండి పైన న్యూమరేటర్లో 3 మల్టిపుల్ లేకపోతే డెఫినెట్గా మీకు 0.33 కానీ 0.66 కానీ వస్తుంది. సో కాబట్టి నేచురల్ నెంబర్ రాదు. సో ఫస్ట్ ఆప్షన్ తీసేయండి. సో డెఫినెట్గా ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. Out of Harish's monthly salary of 45,000, 1/3 of the expenditures are on education and 2/6 of the expenditures are on food and other necessities. The rest of the salary goes towards its savings. The amount of savings is. సో ఇలాంటి క్వశ్చన్స్ మనం చూడండి, ఇక్కడ 1/3 ఉంది, ఇక్కడ 2/6 ఉంది. సో ఎప్పుడైనా మనం ఏం చేస్తాం, డినామినేటర్కి టోటల్ అనుకుంటాం. ఇక్కడ 3కి 6కి ఎల్సిఎం ఎంతమ్మా? 6. సో 6 అనేది వాడి టోటల్ శాలరీ అనుకుంటే దాంట్లో 1/3
అంటే 2 పార్ట్స్ అనేది దేనికి వెళ్ళిపోతుంది, ఎడ్యుకేషన్కి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ 2/6 ఆఫ్ ద ఎక్స్పెండిచర్ అంటే 2/6 ఆఫ్ 2/6 ఆఫ్ ద ఎక్స్పెండిచర్స్ ఆర్ ఆన్ ఫుడ్. అంటే 2/6లో 6లో 2/6 అంటే 2 అనేది ఫుడ్లోకి వెళ్ళిపోతుంది. ఓకే, నెక్స్ట్ రిమైనింగ్ అండ్ అదర్ నెసెసిటీస్ అనేవి రిమైనింగ్ ఎంత ఉంది, 2 + 2 4 కాబట్టి రిమైనింగ్ 2 ఇది అదర్స్లోకి వెళ్తుంది. ఓకే, సారీ ఈ అండ్ అదర్ ఫుడ్ అండ్ అదర్ నెసెసిటీస్ ఇది. నెక్స్ట్ ద రెస్ట్ ఆఫ్ ది సాలరీ అనేది సేవింగ్స్. ఓకే, సారీ ఇప్పుడు ఏమంటున్నాడు, ద అమౌంట్ ఆఫ్ సేవింగ్స్ ఎంతమ్మా, 2 పార్ట్స్. ఇక్కడ చూడండి మనకేమి ఇచ్చాడు, టోటల్ శాలరీ ఇచ్చాడు అంటే 6 పార్ట్స్ ఇచ్చాడు, ఎంతని 45,000 అని. మనకేం కావాలి ఇప్పుడు, 2 పార్ట్స్ కావాలి. సో 6ని 3తో డివైడ్ చేస్తే 2 పార్ట్స్ వస్తుందా. సో 45,000ని 3తో డివైడ్ చేయండి, ఇట్ ఈస్ ఈక్వల్ టు హౌ మచ్, 15,000. సో కాబట్టి ఆన్సర్ ఎంతమ్మా, 15,000. ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సింపుల్ క్వశ్చన్స్. సో మనకి ఎన్టీపీసీకి సీజీఎల్కి ఎన్టీపీసీ అనేది ఇట్స్ లైక్ టైర్ 1 ఆఫ్ సీజీఎల్ అని మైండ్లో పెట్టుకోండి మోస్ట్లీ. ఓకే, మీకు మోస్ట్లీ 1 లైన్ క్వశ్చన్స్ 2 లైన్ క్వశ్చన్సే వస్తాయి చాలా వరకు. నెక్స్ట్ థర్డ్ వన్ చూడండి, ఇఫ్ సైన్ థీటా ఇస్ 3/4 అండ్ కాస్ థీటా ఇస్ 5/4 దెన్ ద వాల్యూ ఆఫ్ 1 + tan theta by 1 - cot theta ఈక్వల్ టు హౌ మచ్. ఓకే, ఇది చాలామంది ఎలా చేస్తారంటే, నేను చెప్తాను కానీ అది తప్పు అనమాట, అసలు ఈ క్వశ్చనే తప్పు ఇది, కానీ ఆన్సర్ రప్పించేస్తారు. ఎలా రప్పిస్తారో అని చెప్తాను చూడండి. సైన్ థీటా కాస్ థీటా ఇచ్చాడు కాబట్టి ట్యాన్ థీటా ఏమవుతుందమ్మా, సైన్ బై కాస్ అంటే 3/4/5/4 అంటే 3/5. అప్పుడు కాట్ థీటా ఏమవుతుంది, 1/tan థీటా కాబట్టి 5/3. ఇప్పుడు ఆడు ఇచ్చిన క్వశ్చన్లో వేయండి, 1 + tan థీటా ఎంత, 3/5 అండ్ 1 - 5/3 అంటే ఎంత వస్తుంది, 5 + 3 8/5 డివైడెడ్ బై 3 - 5 -2/3 అంతేనా. సో మనకి ఇప్పుడు ఏమొస్తుంది, ఇది 2 1s 2 4s 4 × 3 12 మైనస్ ఉంది బై 5 -12/5 ఆప్షన్లో ఉందా. సో కాబట్టి ఆప్షన్ డి పెట్టేస్తారు. కానీ ఇదంతా రాంగ్ అనమాట. ఎందుకు, మనం ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ బాగా మీరు అబ్జర్వ్ చేస్తే సైన్ వాల్యూ కాస్ వాల్యూ అనేది -1 to 1 మధ్యలో ఉంటుంది, లేదా -1 1కి ఈక్వల్గా ఉంటుంది కదా. ఇక్కడ చూడండి 5/4 అంటే ఎంతమ్మా, 1.25. అసలు కాస్ థీటా 5/4 అవుతుందా, అయ్యే ఛాన్స్ లేదు. ఇప్పుడు సైన్ థీటా 3/4 పెట్టారు. సైన్ థీటా 3/4 అంటే ఇది థీటా అనుకుంటే ఆపోజిట్ సైడ్ 3 అంట, ఇది 4 అంట. ఓకే, ఇప్పుడు ఇది 3 ఇది 4 అయినప్పుడు ఎడ్జసెంట్ సైడ్ ఎంత అవ్వాలి, 16 - 9 అంటే √7 అవ్వాలి. అంటే కాస్ థీటా √7/4 అవ్వాలి, కానీ 5/4 ఎలా అవుతుంది. అసలు కాస్ థీటా 5/4 ఆప్షన్ ఉందా, అసలు మామూలుగా ఛాన్స్ ఉంటుందా. ఎడ్జసెంట్ సైడ్ 5 అంట, హైపోటెనస్ 4 అంట. ఎప్పుడైనా హైపోటెనస్ పెర్పెండిక్యులర్ సైడ్ కన్నా ఎక్కువ ఉంటుందా తక్కువ ఉంటుందా, ఎక్కువే ఉంటుంది హైపోటెనస్. సో కాబట్టి దీస్ ఆర్ రాంగ్, ఈ క్వశ్చనే తప్పు, అంటే ఈ వాల్యూస్ అనేవి తప్పు అనమాట. బట్ స్టిల్ మనకు ఆన్సర్ వచ్చేసింది, ఆన్సర్ పెట్టేస్తాం. ఇలా కొన్నిసార్లు జరగడం అవుతుంది, బట్ డెఫినెట్గా దీనికి యాడ్ స్కోర్ అనేది ఇవ్వాల్సిందే. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ వన్ చూడండి, ఏ సిలిండర్ హ్యాస్ ఎ హైట్ ఆఫ్ 14 అండ్ ద కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఇస్ 528, ద వాల్యూమ్ ఆఫ్ ద సిలిండర్. ఇవి చాలా వన్-లైనర్ క్వశ్చన్స్, డైరెక్ట్ ఫార్ములా బేస్డ్. సో వాల్యూమ్ ఆఫ్ ద సిలిండర్ ఫార్ములా ఏంటమ్మా, πr²h కదా. ఇప్పుడు చూడండి, జస్ట్ చిన్నగా చేద్దాం, ఎక్కువేం కాకుండా. పై అంటే ఏంటి, 22/7. సో 11 మల్టిపుల్ ఉండాలి, అవునా. సో 11 మల్టిపుల్ ఎక్కడ ఉంది, 4 + 1 5 4 + 2 6 ఇది కాదు, 7 + 2 9 ఇది 9 ఇది అవ్వచ్చు, 8 + 1 9 5 + 4 9 ఇది అవ్వచ్చు, 3 + 2 6 5 8 + 5 13 ఇది కాదు. సో ఈ 2 ఆప్షన్స్లోనే ఏదో ఒకటి అవుతుంది. ఓకే, ఇక్కడ వరకు అందరికి క్లియర్ కదా. సో ఇప్పుడు మనకి చిన్నగా చేద్దాం, కొంచెం ఆలోచిద్దాం. మనకి బేసిక్గా ఇప్పుడు ఏం చేస్తాం, పై అంటే 22/7 వేస్తాం, హెచ్ అంటే 14 వేస్తాం. ఈ రేడియస్ కోసం ఈ సర్ఫేస్ ఏరియా మనం యూజ్ చేసుకుంటాం, అంతే కదా, అంతకుమించి ఇక్కడ ఏముంది, అంతే. సో కాబట్టి ఇప్పుడు మీరు బాగా అబ్జర్వ్ చేయండి, 7 1 7 2 అంతేనా. సో ఇప్పుడు 22లోని 2 ఉంది, ఇక్కడ 2 ఉంది. సో 2 × 2 ఎంతమా 4. ఇప్పుడు ఈ రెండు ఆప్షన్లో ఏదైనా ఓన్లీ ఒక్కటే కనుక 4 మల్టిపుల్ ఉందనుకోండి ఫర్ సపోజ్, అదే ఆన్సర్ అవుతుంది. ఓకే, ఇక్కడ మనకి 2 4 మల్టిపుల్స్ కదా, కాబట్టి ఖచ్చితంగా మీరు రేడియస్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఎందుకు మనం ఈ మెథడ్ కూడా చెప్తున్నాం అంటే, కొన్నిసార్లు మీకు అయిపోతుంది, ఏదో ఒకే ఆప్షన్ 11 మల్టిపుల్ ఉండడం కానీ, ఓకే, లేదంటే ఏదో ఒక ఆప్షన్ 4 మల్టిపుల్ ఉండడం కానీ అయిందనుకోండి, అప్పుడు మీరు అలా చేసుకోవచ్చు. ఇప్పుడు ఏమవుతుంది, కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద సిలిండర్ ఇట్ ఈస్ నథింగ్ బట్ 2πRh 2 × 22/7 ×
r ఇంటూ h ఎంత 14, ఇట్ ఈస్ ఈక్వల్ టు 528. చెప్పండి 7 1 7 2 22 తోని 11 రెళ్ళ 11 4 11 8 2 ఇంటూ 2 ఇంటూ 2 8 8 6 అంటే r ఎంతమ్మా 6 అవుతుంది. 6 అంటే 6 6 36. ఇప్పుడు మీరు యూనిట్ డిజిట్ చేసినా సరిపోతుంది. యూనిట్ డిజిట్ చేశారనుకోండి 6 12 12 6 72 2 4. సో ఎక్కడ యూనిట్ డిజిట్ 4 ఉందమ్మా? ఓన్లీ ఆప్షన్ సి. సో కాబట్టి ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి. ఓకే, అన్ని ఫుల్ మల్టిప్లికేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. నెక్స్ట్, the value of 6/5 of 1/3 plus 2/4 bracket minus 5/6 of bracket 3/10 plus 12/20 minus 1/6. So we already did in simplifications. ఎట్లా చేస్తాం ఇలాంటివి? యూజింగ్ బాడ్మాస్ రూల్. ఓకే, సో బ్రాకెట్స్ ఉన్నాయి. సో ఫస్ట్ దీన్ని చేయాలి. 1/3 ప్లస్ 2/4 అంటే ఎంతమ్మా? 12 LCM. ఓకే, నెక్స్ట్ 3 4s 2 3s అంటే 6 ప్లస్ 4 10/12. అంతేనా? ఎస్, 10/12 అంటే ఎంత? 2 5 2 6 5/6. అది అలా ఉంచండి. నెక్స్ట్ బ్రాకెట్ ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. సో 3/10 అంటే ఇక్కడ 20 ఇక్కడ 10 కాబట్టి LCM. సో 6/20 రాయొచ్చు. సో 6 ప్లస్ 12 అంటే 18/20. 18/20 అంటే ఎంతమ్మా? 9/10. ఓకే, ఇప్పుడు ఆఫ్ ఈజ్ నథింగ్ బట్ నెక్స్ట్ ఆఫ్ చూడాలి. ఆఫ్ అంటే ఈజ్ నథింగ్ బట్ మల్టిప్లికేషన్. సో 6/5 ఆఫ్ అంటే మల్టిప్లికేషన్ 5/6. ఇది ఫస్ట్ ఇప్పుడు చేయాలి. మైనస్ 5/6 ఆఫ్ అంటే మల్టిప్లికేషన్ ఇంటూ 9/10, ఇది బ్రాకెట్ క్లోజ్, మైనస్ 1/6. ఇప్పుడు చూడండి 6/5 5/6 రెండు మల్టిప్లై చేస్తే 1. ఇక్కడ ఎంత వస్తుందమ్మా? 3 రెళ్ళ 3 3 5 1 5 రెళ్ళ అంటే 3/2 ఇంటూ అంటే 4 మైనస్ 1/6. దట్స్ ఇట్. చూడండి ఇప్పుడు 4కి 6కి LCM ఎంత? 12. ఓకే, సో 12 మైనస్ 4 3s 3 ఇంటూ 3 9 6 2s అంటే 2. 12లో 11 తీస్తే ఎంతమ్మా? 1. సో 1/12 is the correct answer. That's it. Okay. Next, if a cube minus b cube equal to 625 and a square minus b square equal to 25 and a plus b equal to 5, then the value of a square plus ab plus b square equal to how much? ఇప్పుడు నేను మీకు ఇది జనరల్గా ప్రొసీజర్ ఎలా చేస్తారో చెప్తాను, షార్ట్ ట్రిక్ చెప్తాను, ఒకసారి చూడండి. వాట్ ఈస్ ద ఫార్ములా వీ హ్యావ్ ఫర్ ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్? దీని ఫార్ములా ఏముందమ్మా? ఇట్ ఈస్ ఈక్వల్ టు ఏ మైనస్ బి ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ ఏబి ప్లస్ బి స్క్వేర్. అంతేనా? మనకి ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ ఇచ్చాడు ఎంతని? 625 అని. ఏ స్క్వేర్ ప్లస్ ఏబి ప్లస్ బి స్క్వేర్ మీకు అడుగుతున్నాడు. ఓకే, ఇది ఫర్ సపోజ్ టీ అనుకుంటే ఈ టీ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఏ మైనస్ బి ఇచ్చాడా? ఇవ్వలేదు. సో ఇప్పుడు ఈ రెండింటి నుంచి ఏ మైనస్ బి ఫైండ్ అవుట్ చేయొచ్చా? చేయొచ్చు. ఎట్లా చేస్తాం చెప్పండి? ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫార్ములా ఏంటి? ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. అంతేనా? ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ 25 ఇచ్చాడు. ఏ ప్లస్ బి ఎంత ఇచ్చాడు? 5 ఇచ్చాడు. ఏ మైనస్ బి మీరు ఫైండ్ అవుట్ చేయాలి. ఎంత వస్తుంది చెప్పండి? 5 1s 5 5s అంటే ఏ మైనస్ బి 5. అంతేనా? సో కాబట్టి నేను ఇక్కడ ఏం రాయొచ్చు? ఏ మైనస్ బి ప్లేస్లో 5. సో నౌ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ టీ? 5 1 5 2 5 5 అంటే ఎంతమ్మా? 125. సో మీకు అందరికి ఇప్పుడు ఆన్సర్ ఏమని పెడతారు? ఆప్షన్ ఏ పెడతారు. అవునా కాదు? ఇది జనరల్ ప్రొసీజర్గా చేస్తారు. ఓకే, చాలా మంది ఆల్రెడీ మన క్లాసెస్ వినే ఉంటారు. ఆ విన్న వాళ్ళు ఏం చేస్తారో ఒకసారి చూద్దాం. ఓకేనా? లెట్స్ సీ. హియర్ హౌ మెనీ ఈక్వేషన్స్ ఆర్ దేర్? 3 ఈక్వేషన్స్ ఆర్ దేర్. అవునా? 3 ఈక్వేషన్స్ ఉన్నాయి. ఎన్ని వేరియబుల్స్ ఉన్నాయి? 2 వేరియబుల్స్ ఉన్నాయి. ఓకే, ఇప్పుడు బేసిక్గా మనకి తెలిసింది ఏంటి? 3 వేరియబుల్స్ ఉండి, ఓకే 3 వేరియబుల్స్ ఉండి 2 ఈక్వేషన్స్ ఉంటే 3 మైనస్ 2 1 అనేది ఇండిపెండెంట్ వేరియబుల్గా వేసుకున్నాం కదా. ఇప్పుడు మనం ఆ ఇండిపెండెంట్ వేరియబుల్స్ కాన్సెప్ట్ ఇక్కడ అప్లై చేయలేం. మనం ఆల్రెడీ ఏదైతే క్లాసెస్లో చెప్పుకున్నాం అది ఇక్కడ అప్లై చేయలేం. ఓకే, బాగానే ఉంది. కానీ ఒకటైతే వచ్చింది, ఏ ప్లస్ బి 5 ఇచ్చాడు, ఏ మైనస్ బి కూడా 5 వచ్చింది. నాకు ఇప్పుడు జస్ట్ ఇది ఒకసారి చెప్పండి. ఏ ప్లస్ బి 5 అయ్యి ఏ మైనస్ బి కూడా 5 అయితే అప్పుడు ఈ రెండు ఈక్వేషన్స్ అబ్జర్వ్ చేస్తే ఏ ఈక్వల్ ఎంత వస్తుందమ్మా? 5. బి ఈక్వల్ ఎంత వస్తుందమ్మా? 0. అంతేనా? మీకు అర్థమవుతుందా లేదా? ఇక్కడ ఇప్పుడు సమ్ ఆఫ్ వాల్యూస్ ఉంది, డిఫరెన్స్ ఆఫ్ వాల్యూస్ ఉంది. అప్పుడు ఏ వాల్యూ ఏమవుతాయి? ఈ రెండు కలిపి బై 2 చేయాలి, 5 వస్తుంది. బి వాల్యూ 2 మైనస్ చేస్తే వస్తుంది. సో 0. ఇంతేనా? ఇప్పుడు నాకు ఒక విషయం చెప్పండి. ఏ 5 బి 0 ఉన్నప్పుడు దీంట్లో సబ్స్టిట్యూట్ చేయండి. బి 0 కాబట్టి ఇది క్యాన్సిల్ అయిపోయింది. ఏ ఎంత అవుతుంది? ఏ స్క్వేర్ ఫైనల్గా అంటే 25.
ఎంత వచ్చింది ఆన్సర్? 25 వచ్చింది. ఆప్షన్ బి వచ్చింది. ఏది కరెక్ట్ మరి? 125 కరెక్టా? 25 కరెక్టా? ఓకే, వాట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్? కరెక్ట్ ఆన్సర్ 125 కాదు, 25 కాదు. ఎందుకంటే బేసిక్గా అక్కడ మన క్వశ్చన్లోని ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ 625 ఇవ్వకూడదు, తప్పిది. 125 ఇవ్వాలి. అప్పుడే మీకు ఏ విధంగా చేసినా, అంటే ఈ ఫస్ట్ మెథడ్ చేసినా కరెక్ట్ వస్తుంది, ఇలా సెకండ్ మెథడ్ చేసినా కరెక్ట్ వస్తుంది. ఆడ 125 కుండా 625 ఇస్తే ఎట్లా అసలు మీకు ఈ 3 ఈక్వేషన్స్ సాటిస్ఫై అయిన వాల్యూస్ రావే. ఈ 3 ఈక్వేషన్స్ ఉన్నాయా? ఏ వాల్యూస్లో కూడాను మీకు ఏబి వాల్యూస్ ఏం వేసినా కూడాను ఆ 3 ఈక్వేషన్స్ సాటిస్ఫై అయినట్టు అవ్వవు. కాబట్టి ఖచ్చితంగా 125 ఇవ్వాలి. సో దీనికి యాడ్ స్కోర్ పక్కాగా వస్తుంది. ఓకేనా? నెక్స్ట్ 7th వన్ చూడండి. ద యాంగిల్స్ ఆఫ్ ట్రయాంగులర్ 2x 3x minus 8 5x minus 12 గ్రేటెస్ట్ యాంగిల్ ఆఫ్ ద ట్రయాంగిల్. వెరీ సింపుల్. సమ్ ఆఫ్ ద యాంగిల్స్ ఇన్ ఏ ట్రయాంగిల్ ఈస్ 180. సో అన్ని కలిపేయండి. 2x plus 3x అంటే 5 plus 5 10x minus 8 minus 12 అనేది minus 20 is equal to 180. సో 10x ఎంత అవుతుందమ్మా? 200. సో x is equal to ఎంత? 20. సో ఇప్పుడు చాలామంది గ్రేటెస్ట్ యాంగిల్ అంటే ఏ 5x minus 12 ఉంటుందో లేకపోతే 2x ఉంటుందో ఇట్లా అని మనం ఎజ్యూమ్ చేసుకోకూడదు. డెఫినెట్గా x equal to 20 అనేది మూడిట్లోని సబ్స్టిట్యూట్ చేసుకోండి. సో అప్పుడు ఇది ఎంత వస్తుంది? 40. 60 minus 8 అంటే 52. ఇది ఎంత వస్తుందమ్మా? 100 minus 12 అంటే 88. సో వాట్ ఈస్ ద ఆన్సర్? విచ్ ఇస్ ద బిగ్గెస్ట్? 88. అట్లా పెట్టుకోవాలి. ఓకే, నెక్స్ట్. In a rectangle, the length is twice the breadth and the perimeter of rectangle is 48. The area of the rectangle is very very simple question. ఇది length అనుకుందాం, ఇది breadth అనుకుందాం. Length is twice the breadth అంటే breadth గనక 1 part అనుకుంటే length 2 parts అంట. Now what will be the perimeter? 1 part కాబట్టి ఇది 2 parts కాబట్టి 2 into L plus B కదా. సో 2 into 3 అంటే 6 parts is the perimeter. 6 parts ఎంత ఇచ్చాడు? 48. అప్పుడు 1 part ఎంత అవుతుంది? 8 centimeter. సో కాబట్టి లెంత్ ఎంతమ్మా? 8 సెంటీమీటర్, సారీ బ్రెడ్త్ ఎంత? 8 సెంటీమీటర్స్, లెంత్ ఎంత? 16 సెంటీమీటర్స్. వాడు ఏమడుగుతున్నాడు? ఏరియా. వాట్ ఈస్ ద ఏరియా ఆఫ్ ద రెక్టాంగిల్? ఫార్ములా L into B, 16 into 8. ఇట్ ఈస్ నథింగ్ బట్ 128 centimeters square. Okay, next 9th one. Sweta and Harish completed a project with an income of 28,000. In this project, Sweta worked for 20 days and Harish worked for 30 days. If their daily wages are in the ratio of 5:6, then Sweta's share. ఇది చాలా సింపుల్. బేసిక్గా షేర్ అమౌంట్ ఈజ్ ఆల్వేస్ ఈక్వల్ టు ది టైం పీరియడ్ ఇంటూ డైలీ వేజ్. మీరు రోజుకు 100 రూపాయలు అనుకోండి, ఫర్ సపోజ్ మీరు పని చేసిన దానికి ఇస్తుంటే మీరు 10 రోజులు చేస్తే మీకు వచ్చిన షేర్ ఎంతమ్మా? 10 into 100, అంతేనా? సో టైం పీరియడ్ ఇంటూ డైలీ వేజ్ ఇస్ నథింగ్ బట్ ద టోటల్ అమౌంట్ యూ విల్ గెట్. ఇప్పుడు చూడండి, శ్వేత ఈజ్ టు ఓకే హరీష్. శ్వేత ఎన్ని రోజులు పనిచేసింది? 20 రోజులు పనిచేసింది. హరీష్ ఎన్ని రోజులు పనిచేశాడు? 30 రోజులు పనిచేశాడు. ఓకే, వాళ్ళ డైలీ వేజెస్ ఎలా ఉన్నాయి? శ్వేతకి 5 రూపాయలు ఇస్తే రోజుకి, హరీష్కి 6 రూపాయలు ఇచ్చారు. సో నౌ వాట్ ఈస్ ద టోటల్ అమౌంట్ దే విల్ గెట్ per day? 20 into 5 and 30 into 6. Per day కాదు, టోటల్ నెంబర్ ఆఫ్ డేస్. ఓకే, సో కాబట్టి నాకు చెప్పండి 20 into 5 అంటే 0 0 క్యాన్సిల్. సో 2 1s 2 3s అంటే 5:9 రేషియోలో టోటల్గా వాళ్ళ అమౌంట్ అనేది డివైడ్ అవుతుంది, అంతేనా? సో నౌ టోటల్ అమౌంట్ వీళ్ళిద్దరి మధ్యన ఇద్దరిది కలిపితే ఎంతమ్మా? 14. సో 14 parts ఇస్ ద టోటల్ అమౌంట్ దే విల్ గెట్. ఆ 14 parts ఎంత అని చెప్తున్నాడు? 28,000 అంటున్నాడు. సో 14 parts 28,000 అయితే వాడికి ఏం కావాలి? శ్వేత షేర్ అడుగుతున్నాడు. శ్వేత షేర్ ఎంతమ్మా? 5 parts. 5 parts ఎంత అని అడుగుతున్నాడు. దట్స్ ఇట్. సో 14 1s 14 2s, 1 part 2,000 అయితే 5 parts ఎంత అవుతుంది? 10,000 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. క్లియర్? నెక్స్ట్ 10th. A class of 50 girls and 70 boys sponsored a musical program. If 40% of the girls and 50% of the boys attended approximately, what percentage of the class attended the program? Okay, it is very simple. ఇది నార్మల్గా అంటే ఇప్పుడు చూడండి, గర్ల్స్ ఎంతమంది ఉన్నారు? 50. సో 40% ఆఫ్ 50. నెక్స్ట్ బాయ్స్ ఎంతమంది? 70 మెంబర్స్ ఉన్నారు. సో 50% వాళ్ళు అటెండ్ అయ్యారు. సో మొత్తంగా ఎంతమంది ఉన్నారు అంటే 50 + 70 120 into 100. ఇంతే, వెరీ సింపుల్, అంతేనా? దీనికి ఏమైనా ఇబ్బంది ఉందా?
ఏం లేదు, చాలా సింపుల్. సో ఇప్పుడు చూడండి, 0 0 0 క్యాన్సిల్ అయిపోయింది పైన కింద. ఓకే, ఇక్కడ బై 100 40% అంటే ఎంతమ్మా, 40/100 కదా, 50% అంటే 50/100. సో ఆ 100s ఇవి క్యాన్సిల్ అయిపోయాయి. సో 40 ఇంటూ 5 50 ఇంటూ 7 ఎంత, 200 350 అంటే 550/12. 550/12 అంటే ఎంతమ్మా, నియర్లీ 12 4s 12 6 అంటే 46% ఇస్ ద నియర్లీ. సో ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, 550. ఓకే, సో దీన్నే మనం ఎలిగేషన్స్ అప్లై కూడా చేయొచ్చు. ఎట్లా, గర్ల్స్ బాయ్స్ అనుకుందాం, ఇది గర్ల్స్ ఇది బాయ్స్. ఓకే, సో గర్ల్స్ ఎంతమంది అమ్మా, 50%. సో 50 గర్ల్స్ ఉన్నారు. ఓకే, 50 గర్ల్స్ ఉన్నారు అండ్ 40 బాయ్స్ ఉన్నారు, అంతేనా? సారీ, గర్ల్స్ 50, సారీ బాయ్స్ 70, బాయ్స్ 70. ఓకే, గర్ల్స్ ఎంతమంది, ఎంత పర్సెంటేజ్, 40%. ఓకే, బాయ్స్ ఏమో 50%. ఓకే, ఓవరాల్గా ఎంత పర్సెంటేజ్ వచ్చారు అనేది క్వశ్చన్. ఓకే, సో ఫస్ట్ ఇక్కడ రేషియో తీసుకోండి, 0 0 క్యాన్సిల్ అయిపోయింది, 5:7. సో ఇది ఎక్స్ అనుకుంటే ఇప్పుడు డైరెక్ట్గా ఎలిగేషన్ అప్లై చేస్తే ఏం చెప్పొచ్చు మనం, ఆర్ అర్థమెటిక్ వెయిటెడ్ అర్థమెటిక్ మీన్ అప్లై చేయొచ్చు. 40 ఇంటూ 5 ప్లస్ 50 ఇంటూ 7 బై 5 ప్లస్ 7, అంతేనా? 40 ఇంటూ 5 200, 50 ఇంటూ 7 350 ప్లస్ 5 ప్లస్ 7 12. ఎంత వస్తుందమ్మా, 550/12. ఇట్ ఈస్ ఈక్వల్ టు 46%. ఇది కూడా చేయొచ్చు. ఓకేనా, ఎనీథింగ్ ఈజ్ కరెక్ట్. క్లియర్? నెక్స్ట్ వన్ చూడండి, 11th. In general, the most appropriate average value in measuring central tendency. మీరు ఈ స్టాటిస్టిక్స్ చదివేటప్పుడు ఓన్లీ ప్రాబ్లమ్స్ కాదు, కాన్సెప్ట్ కనుక చదవకుండా థియరీ పార్ట్ చూసుకోకుండా వెళ్తే మాత్రం కష్టం. సో బేసిక్గా మనకి ఇక్కడ డైరెక్ట్గా ఎన్సీఆర్టీలో కూడా ఉంటుంది, మోస్ట్ అప్రోప్రియేట్గా ఎక్కువగా మనకి యావరేజ్గా రావాలి అంటే మనం యూజ్ చేసేది ఏంటి అంటే మీన్. ఓకే, సో ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 12th వన్ చూడండి, the greatest number that will divide 155 260 350 and leave the remainders 5 10 15 respectively is. సో ఇక్కడ అడుగుతుంది ఏంటి, గ్రేటెస్ట్ నెంబర్ అన్నప్పుడు మనం ఏం చేయాలి, హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేస్తాం. ఎస్, సో దీనికి ఏంటి, డైరెక్ట్గా మనకి డిఫరెంట్ రిమైండర్స్ ఉన్నాయి కాబట్టి ఏం చేస్తాం, వాట్ ఈస్ ద డైరెక్ట్ ఫార్ములా, హెచ్సిఎఫ్ ఆఫ్ 155 minus 5 that is 150 and 260 minus 10 250 and 315 minus 50 అంటే 300. ఈ మూడింటికి హెచ్సిఎఫ్ కావాలి. నెంబర్స్ పెద్దవి అనుకోండి, అప్పుడు ఏం చేస్తాం, ఏదో దానికి డిఫరెన్స్ తీసుకుంటాం, ఆ డిఫరెన్స్కి మిగతా నెంబర్స్కి హెచ్సిఎఫ్ కడతాం. ఇప్పుడు 150కి 250కి డిఫరెన్స్ ఎంతమ్మా, 50. సో 50కి 150కి హెచ్సిఎఫ్ చెప్పండి, 150కి 250కి 300కి 50తో అన్నిటితో డివైడ్ అవుతుందా, సో కాబట్టి 50 ఆన్సర్. అర్థమైందా? సో ఆప్షన్ డి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, the simple interest on an amount of 3400, that is 3400 for 4 years is 680. The rate of interest is very important, very easy. So 4 years ki 680 అన్నాడు. సో డైరెక్ట్ ఫార్ములా అప్లై చేసండి, SI ఈక్వల్ టు PTR by 100. సో యూ హ్యావ్ టు ఫైండ్ అవుట్ R, దట్స్ ఇట్. ఓకే, 680 ఈక్వల్ టు P 3400 and T 4 and R you have to find out by 100. Okay, so 0 0 cancel and 34 ones 34 20s and 4 ones 4 5. So what is the answer, 5% is the rate of interest, that's it. Next, 14. The adjacent angles of a rhombus are in the ratio of 3:6, then the smallest angle. So basically మీకు rhombus లోని 4 angles లో ఆపోజిట్ యాంగిల్స్ అనేవి ఈక్వల్గా ఉంటాయి. ఓకే, అండ్ సమ్ ఆఫ్ ఎనీ 2 adjacent angles is 180. సో ఇది 3 parts, ఇది 6 parts అనుకుంటే 3 + 6 ఎంతమ్మా, 9 parts. 9 parts ఈ రెండు కలిపితే adjacent angles ఎంత, 180 ఉంటుంది. సో 9 parts 180 అయితే 1 part is 20. వాడు చిన్న యాంగిల్ అడుగుతున్నాడు అంటే ఈ 3 parts అడుగుతున్నాడు. సో 1 part 20 కాదు, 3 parts ఎంత అవుతుంది, 60. దట్స్ ఇట్. ఓకే, నెక్స్ట్ 15th చూడండి, the value of 180 divided by 2 cube plus 3 square plus 1 plus 37 minus 20. Again you have to apply BODMAS.
సో ఫస్ట్ బ్రాకెట్లో ఉన్నది చేసేయండి. 2 క్యూబ్ అంటే 8 ప్లస్ 1 9, 9 ప్లస్ 9 అంటే 18. నెక్స్ట్ ఏం చేయాలి? ఆఫ్ లేదు, డివిజన్ ఉందా? ఉంది. సో 180/18 చేయాలి. 180/18 ఎంతమ్మా? 10 ప్లస్ 37 మైనస్ 20. సో 10 ప్లస్ 37 47, 47 minus 20 is 27. So first option is the correct answer. Next, a rope is divided into 3 different parts. The first part is 1/5 of the whole length. The second part is 3/2 of the first one. The third part is what fraction of the rope? చాలా మంచి క్వశ్చన్. ఇక్కడ చూడండి, దీనికి ఏం చేయాలి? ఎప్పుడైనా టోటల్ లెంత్ ఎల్సిఎం ఆఫ్ ద డినామినేటర్స్ తీసుకోండి. 5 into 2 ఎంతమ్మా? 10. సో టోటల్ లెంత్ 10 అనుకుంటే ఇక్కడ 3 పార్ట్స్ చేసా అన్నాడు. సో ఇది ఫస్ట్ పార్ట్, ఇది సెకండ్ పార్ట్, ఇది థర్డ్ పార్ట్ అనుకోండి. 1/5 ఆఫ్ ద హోల్ లెంత్ అంటే 1/5 ఆఫ్ 10 అంటే ఎంతమ్మా? ఇట్ ఈస్ ఈక్వల్ టు 2 పార్ట్స్. అంటే ఫస్ట్ పార్ట్ అనేది 2 పార్ట్స్. నెక్స్ట్ సెకండ్ పార్ట్ ఈస్ 3/2 ఆఫ్ ద ఫస్ట్ పార్ట్. 3/2 ఆఫ్ ద ఫస్ట్ పార్ట్ ఎంత? 2. సో 3/2 ఆఫ్ 2 అంటే 3 పార్ట్స్. సో ఫస్ట్ పార్ట్ 2, సెకండ్ పార్ట్ 3 పార్ట్స్. సో రిమైనింగ్ ఈస్ థర్డ్ పార్ట్, దట్ ఈస్ ఎంత? 10 minus 2 minus 3 అంటే 5 పార్ట్స్. ఓకే. సో నౌ వాట్ ఈస్ హీ వాజ్ ఆస్కింగ్? థర్డ్ పార్ట్ ఈస్ వాట్ ఫ్రాక్షన్ ఆఫ్ ద రోప్. థర్డ్ పార్ట్ ఎంత ఉంది? 5 పార్ట్స్. టోటల్ ఎంత? 10. సో 5/10 దట్ ఈస్ ద ఫ్రాక్షన్. హౌ మచ్? 1/2. సో ఆప్షన్ సి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 17th one చూడండి. The value of 5 sin 14 secant 76 plus 3 cot 15 minus cot 75 plus 2 tan 45. ఓకే, ఇది కూడాను మనకి బేసిక్గా ఒక చిన్న తప్పిచ్చాడు ఈ క్వశ్చన్లో. చూడండి, ఆప్షన్స్కి దీనికి అసలు పొంతం లేదు. సో ఎప్పుడు కూడాను సైన్ ఆల్ఫా సీకెంట్ బీటా ఇస్ 1 వెన్ ఆల్ఫా బీటా ఆర్ కాంప్లిమెంట్. 14 + 76 ఎంతమ్మా? 90. కాబట్టి ఇదంతా కూడా 1 అయిపోతుంది. సో 5 into 1 అంటే 5. tan 45 1. సో 2 into 1 2. సో 5 + 2. ఇప్పుడు దీని గురించి మాట్లాడదాం. సో 3 into cot 15 వాల్యూ మీకు అందరికీ తెలిసే ఉంటే, నేను ఆల్రెడీ మన క్లాస్లో కూడా చెప్పాను, 2 + √3. అండ్ cot 75 ఈజ్ 2 - √3. ఓకే. సో చూడండి, ఇప్పుడు 5 + 2 అనేది 7, 3 + 2 అనేది 6, ఇక్కడ -2 4, 3√3 + √3 అంటే 4√3. సో 11 + 4√3 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. కానీ ఆప్షన్స్లో ఉందా? లేదు. కాబట్టి డెఫినెట్గా మనకి ఇక్కడ యాడ్ స్కోర్ అనేది రావాలి. ఓకే, తప్పిది. ఓకే. నెక్స్ట్ 18th one చూడండి. The smallest 5-digit number that leaves a remainder of 6 when divided by 7. సో 7తో డివైడ్ చేసినప్పుడు రిమైండర్ 6. రిమైండర్ 6 అన్న పాజిటివ్ రిమైండర్ ఆఫ్ 6 ఈజ్ నథింగ్ సేమ్ యాజ్ -1 రిమైండర్ వెన్ ఇట్ ఈస్ డివైడ్ బై 7. అవునా? సో కాబట్టి మనం 7తో డివైడ్ చేసినప్పుడు 1 తక్కువ ఉన్నా 6 ఎక్కువ ఉన్నా ఏదన్నా పర్లేదన్నమాట. ఓకే. సో ఇప్పుడు చూడండి, మనం నార్మల్గా చేసుకుందాం. ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఫస్ట్ ఆప్షన్ 7 1 7 30 ఉంటుంది. 7 4 28 20. నెక్స్ట్ 7 14 62 62 63 అనేది డివిజిబుల్ అయిపోతుంది 7తోనే. సో 1 తక్కువ ఉంది. నేనేం చెప్పాను? 1 తక్కువ ఉన్నా 6 ఎక్కువ ఉన్నా మనకి ఆన్సర్ అదే. సో ఇక్కడ 1 తక్కువ ఉంది కాబట్టి ఇదే ఆన్సర్. అయిపోయింది అక్కడితో. ఓకే, పెద్ద డిజిట్లు ఏం కాదు కాబట్టి ఇదే బెటర్. ఓకే. నెక్స్ట్ 18. నెక్స్ట్ 19 చూడండి. The ratio of 2 positive numbers is 3:7 and their LCM is 231. Then the smallest number. సో 3కి 7కి ఎల్సిఎం ఎంతమ్మా? 21, అంతేనా? సో 21 పార్ట్స్ 231 ఇచ్చాడు. మనకేం కావాలి? స్మాలర్ నెంబర్ అంటే 3 పార్ట్స్ కావాలి, అంతే. సో 21 పార్ట్స్ ఎంత అవుతుంది? 231 అంటే 21 ones 21 ones. 1 పార్ట్ 11. సో 3 పార్ట్స్ ఎంత అవుతుంది? 33. సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అలా కాకుండా ఇంకా ఫాస్ట్గా చెప్పనా? సో ఇప్పుడు చూడండి, 3:7 రేషియోలో ఆ నెంబర్స్ ఉన్నాయి. సో స్మాలెస్ట్ పార్ట్ అంటే డెఫినెట్గా 3 పార్ట్స్ అవుతుంది. సో ఆన్సర్ ఖచ్చితంగా 3 మల్టిపుల్ ఉండాలి. సో ఆన్సర్ 3 మల్టిపుల్ ఆప్షన్స్లో ఏది ఉంది? ఓన్లీ ఒక్క ఆప్షనే ఉంది, అదే ఆన్సర్. దట్స్ ఇట్. ఓకే. నెక్స్ట్ 20th చూడండి. వాట్ ఈస్ టు బి యాడెడ్ టు 12% ఆఫ్ 2400 సో దట్ ద సమ్ విల్ బి ఈక్వల్ టు 18% ఆఫ్ 5400. సో చూడండి, అంటే 12% ఆఫ్ 2400కి సమ్ వాల్యూ యాడ్ చేస్తే ఎంత రావాలి? 18% ఆఫ్ 5400 రావాలి. ఓకే, ఇలాంటివి ఎక్కువగా మనకి బ్యాంకింగ్ ఎగ్జామ్స్లో అడుగుతుంటాడు. యూజింగ్ డిజిటల్ సమ్ యూ కెన్ ఈజీలీ సాల్వ్ దీస్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్. ఓకే, ఎట్లానో చూద్దాం.
సో ఇప్పుడు మనకి ఎక్స్ వాల్యూ కావాలి. డిజిటల్ సమ్ అప్లై చేస్తున్నానమ్మా, ఇది ఫస్ట్ మెథడ్. ఓకే, సో 8 + 1 9, 9 ఇంటూ 9 అంటే 0, 0 ఇంటూ ఎనీథింగ్ ఇట్ ఈస్ 0. దీన్ని చెప్పండి. 4 + 2 6, 2 + 1 3, 6 3 18 అంటే 0. సో 0 - 0. సో ఖచ్చితంగా ఆన్సర్లో ఉన్న డిజిటల్ సమ్ 0 అవ్వాలి. సో 9 తీసేయండి, 5 + 2 7, ఇది కాదు. 9 7 + 2 9 0 అంటే ఇది అవ్వచ్చు. అండ్ ఇది చూడండి, 6 3 9 8 1 9 ఇది అవ్వచ్చు. 8 1 9 8 1 9 ఈ 3 అవ్వచ్చు. సో ఓన్లీ ఒక్క ఆప్షన్ మాత్రమే పోయింది కదా. సో కాబట్టి డిజిటల్ సమ్ అనేది పనికిరాదు. ఓకే, తీసేద్దాం. నెక్స్ట్ సెకండ్ మెథడ్, యూనిట్ డిజిట్ కాన్సెప్ట్. చూడండి, ఇక్కడ పర్సెంటేజ్ ఉంది, ఇక్కడ పర్సెంటేజ్ ఉంది, అంటే బై 100 ఇక్కడ 2 జీరోస్ 2 జీరోస్ క్యాన్సిల్ అయిపోతాయి. సో ఇక్కడ చూడండి, 4 రెళ్ళు 8 ఇక్కడ యూనిట్ డిజిట్, ఇక్కడ 4 ఎందులు 32 యూనిట్ డిజిట్, ఈ 12 ఈ 8 ఇటు వచ్చేస్తుంది కదా ఎక్స్ కావాలంటే. సో 12లో 8 తీస్తే ఎంతమ్మా 4. సో యూనిట్ డిజిట్ ఖచ్చితంగా 4 ఉండాలి. ఎక్కడ ఉంది? ఆప్షన్ సి, దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. సో 684 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, అలా చేసుకోవాలి. నెక్స్ట్ 21 చూడండి. If x/2 + 2/y = 1 and y/2 + 2/z = 1, then the value of z/2 + 2/x is. చాలా మంచి క్వశ్చన్ ఇది. ఓకే, ఇది కొంచెం ఎస్ఎస్సి మీద అవగాహన ఉండే, ఎస్ఎస్సిలో చాలా క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తే. సో చూడండి, ఇలా సిమెట్రీ ఉన్నాయి చూసారా, ఎక్స్ ప్లేస్లో వై వచ్చింది, వై ప్లేస్లో జెడ్, మళ్ళీ వై ప్లేస్లో జెడ్, జెడ్ ప్లేస్లో ఎక్స్ ఉండేటప్పుడు ఈ వాల్యూనే వచ్చేస్తుంది. ఇక్కడ 1 ఉంది కాబట్టి ఇది కూడా 1 అవుతుంది అనమాట. ఓకే, సో ఇది జనరల్గా ఎలా చేయాలో ఒకసారి చూద్దాం. సో ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ 3 వేరియబుల్స్ ఉన్నాయి, 2 ఈక్వేషన్స్ ఉన్నాయి. సో 3 - 2 1 ఈజ్ ద ఇండిపెండెంట్ వేరియబుల్. సో మీకు నచ్చింది ఏదైనా తీసుకోండి. సపోజ్ ఐ విల్ టేక్ లెట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 అనుకుంటున్నాను. అప్పుడు ఫస్ట్ ఈక్వేషన్ ఏమవుతుంది చెప్పండి, 1/2 + 2/y = 1. అంటే y ఎంత వస్తుంది, 2/y = 1 - 1/2 అంటే 1/2. సో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ y? 4. ఇప్పుడు ఈ y = 4ని సెకండ్ ఈక్వేషన్లో పెట్టండి. సో 4/2 + 2/z = 1. సో 2/z ఎంత వస్తుందమ్మా, 1 - 2 1s 2 2s అంటే -1. సో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ z? -2. అంతేనా? ఇప్పుడు క్వశ్చన్ ఏం అడుగుతున్నాడో ఆ క్వశ్చన్లోని x వాల్యూ z వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి. z/2 అంటే -2/2 అండ్ 2/x ఎంత 1. సో 2 1s క్యాన్సిల్, -1 + 2 అంటే 1. సో వాట్ ఈస్ ద ఆన్సర్? 1. ఇలా చేసుకోవాలి. ఓకేనా? These type of questions which we already explained in the algebra, polynomials లో చెప్పుకున్నాం ఈ కాన్సెప్ట్. ఓకే, నెక్స్ట్ 22 చూడండి. A train leaves a station A towards station B at the speed of 50 km/h. After half an hour, another train leaves station B towards station A at 150 km/h. The distance between the stations is 725. The distance of the point from station A where the 2 trains are to meet. చాలా మంచి క్వశ్చన్. ఇక్కడ చూడండి, ఇది ఏ అనే స్టేషన్ అనుకుందాం, ఇది బి అనే స్టేషన్ అనుకుందాం. ఓకే, సో వాడు ఇచ్చిన దాని ప్రకారం ఏ ట్రైన్ లీవ్ స్టేషన్ ఏ, ఇక్కడ నుంచి ఒక ట్రైన్ స్టార్ట్ అయిందంట బి దగ్గరికి వెళ్ళడానికి. ఎంత స్పీడ్తో? 50 km/h స్పీడ్తో వెళ్తుంది. ఆఫ్టర్ హాఫ్ అన్ అవర్ అంటే అరగంటకి. అరగంటలో ఎంత ప్రయాణించేస్తామా, గంటకి 50 వెళ్ళినప్పుడు అరగంటకి 25 కిలోమీటర్లు ప్రయాణించింది ఆల్రెడీ. ఓకే, ఇక్కడికి వచ్చింది, సి అనే పాయింట్ దగ్గరికి వచ్చింది అనుకో. ఎనదర్ ట్రైన్ అంటే ఈ టైం నుంచి ఇక్కడ ఎంత టైం అయిందో అదే టైంకి బి నుంచి ఒక ట్రైన్ ఏ వైపుగా 150 స్పీడ్తో వెళ్ళింది. ఓకే, ఇదేమో 50లో వస్తుంది, అదేమో 150లో వస్తుంది. ఓకే, ద డిస్టెన్స్ బిట్వీన్ ద స్టేషన్స్ బేసిక్గా ఏ నుంచి బికి 725 కిలోమీటర్స్. కానీ ఇది ఆల్రెడీ 25 కిలోమీటర్లు ప్రయాణించింది కాబట్టి ఇప్పుడు ఈ రెండింటి మధ్యన, అంటే ఈ ట్రైన్ ఎప్పుడు స్టార్ట్ అయిందో ఆ ట్రైన్ కూడా అప్పుడే స్టార్ట్ అయినప్పుడు వాళ్ళు రెండింటి మధ్యన దూరం ఎంతమ్మా, 725 - 25 700 కిలోమీటర్స్. నౌ మీకేం కావాలంటే ఫస్ట్ టైమ్ ఆఫ్ మీటింగ్, ఈ రెండు ఎంత టైంకి మీట్ అవుతాయి? టీ ఈక్వల్ టు చెప్పండి, v = d/t అయితే t = d/v. వాట్ ఈస్ ద డిస్టెన్స్ బిట్వీన్ దెమ్? 700. వెలాసిటీ ఆర్ స్పీడ్, వాట్ ఈస్ ద రిలేటివ్ స్పీడ్? ఇక్కడ 2 ట్రైన్స్ ఆపోజిట్ డైరెక్షన్లో మీట్ వెళ్తున్నాయి కాబట్టి 150 + 50 సమ్ ఆఫ్ ది స్పీడ్స్. సో 200. 7/2 అంతేనా? 7/2 అవర్స్ అంటే ఎంత టైంకి అయితే రెండు బయలుదేరాయో అక్కడి నుంచి 7/2 అంటే 3.5 గంటల తర్వాత మీట్ అవుద్ది. ఫర్ సపోజ్ ఇక్కడెక్కడో మీట్ అయింది అనుకుందాం. ఓకే, ఈ పాయింట్ దగ్గర డి. ఇప్పుడు వాడు ఏం అడుగుతున్నాడు? ద డిస్టెన్స్, బాగా చూడండి, ద డిస్టెన్స్ ఆఫ్ ద పాయింట్ ఫ్రమ్ స్టేషన్ ఏ వేర్ ద 2 ట్రైన్స్ ఆర్ మీట్. ఇక్కడ నుంచి ఇక్కడికి దూరం ఎంత అని అడుగుతున్నాడు.
ఓకేనా? సో, సి నుంచి డీకి రావడానికి ట్రైన్‌కి 3:30 గంటలు పట్టింది. ఆల్రెడీ ముందు ఒక అరగంట ప్రయాణించింది. 3:30 ప్లస్ అర మొత్తం 4 గంటలు ప్రయాణించింది. గంటకి 50 కిలోమీటర్ల స్పీడ్‌తో వెళ్తే 4 గంటల్లో ఎంత దూరం ప్రయాణిస్తుంది? 4 ఇంటూ 50 200 కిలోమీటర్స్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. దట్స్ ఇట్. అర్థమైందా? సో, ఈ విధంగా చేసుకోవాలి. నెక్స్ట్ క్వెషన్ దట్ ఈజ్ సో, ఇదే క్వెషన్‌లో మీరు ఒకసారి ట్రై చేయండి. సో, ఇంకెందుకులే అది చెప్పినా కూడా ఈజీనే. బి నుంచి ఎంత దూరం అనేది. అది వద్దులేండి. అది వేస్ట్. ఈజీగా చెప్పేస్తారు. సో, నెక్స్ట్ 23 2 బసెస్ స్టార్ట్ ఫ్రమ్ ఆపోజిట్. ఇప్పుడు మీకు చాలా మంది డౌట్ రావచ్చు సార్, మీరు ఇంతవరకు 1 లైన్ 2 లైనర్స్ ఉంటాయన్నారు, ఇదేంటి 3 లైన్స్ 4 లైన్స్ ఉన్నాయంటే స్పీడ్ అండ్ డిస్టెన్స్ క్వశ్చన్స్ అనేవి మీకు కంటెంట్ చెప్పడం కోసమే అది 2-3 లైన్స్ వచ్చేస్తాయి. ఓకే, ఏదైతే వాళ్ళు చెప్పాలనుకున్నాడో ఆ క్వశ్చన్ ద్వారా. సో, కానీ దాంట్లో ఉండే మ్యాటర్ అనేది చిన్నదే. ఓకే, సో కాబట్టి కొంచెం మీరు అర్థం చేసుకుంటే డెఫినెట్‌గా మీకు అర్థం అవుతుందన్నమాట. ఓకేనా? సో, కాబట్టి డోంట్ వరీ అబౌట్ దిస్. ఓకే, లెట్స్ సీ. 2 buses start from opposite points towards each other on a main road 185 km apart. సో, ఇలా 2 పాయింట్స్ ఉన్నాయనుకుందాం. ఓకే, సో ఇది ఏ అనే పాయింట్, బి అనే పాయింట్. ఓకే, ఏ నుంచి ఒక బస్సు, బి నుంచి ఒక బస్సు స్టార్ట్ అయింది. సో, ఈ రెండింటి మధ్యన డిస్టెన్స్ ఇనీషియల్గా ఎంత ఉందంటే 185 km. అది వాడిచ్చిన ఫస్ట్ థింగ్. ద ఫస్ట్ బస్ రన్స్ ఫర్ 35 km అండ్ టేక్స్ ఎ రైట్ టర్న్. చూడండి, సో ఫస్ట్ బస్ ఏం చేసిందంట, ఏ నుంచి స్టార్ట్ అయిన బస్సు అనుకుందాం, రన్స్ ఫర్ 35 కిలోమీటర్స్ వెళ్ళింది. ఓకే, అండ్ టేక్స్ రైట్ టర్న్ తీసుకుంది అండ్ రన్స్ ఫర్ 17 కిలోమీటర్స్ ఎక్కడికి వచ్చింది. ఓకే, ఇట్ దెన్ టర్న్స్ లెఫ్ట్ ఇక్కడ నుంచి లెఫ్ట్ అంటే ఇటు తీసుకుంది, రన్స్ ఫర్ అనదర్ 42 km, ఇక్కడ వరకు 42 కిలోమీటర్ తీసుకుంది అండ్ దెన్ టేక్స్ డైరెక్షన్ బ్యాక్ టు రీచ్ ద మెయిన్ రోడ్. మెయిన్ రోడ్ ఏది? ఇది, ఈ లైన్ డైరెక్ట్ లైన్ అని చూసారా, ఇది మెయిన్ రోడ్ అనమాట. సో, అంటే మళ్ళీ ఆడు ఖచ్చితంగా ఏం చేయాలి, ఇటువైపు తీసేసుకోవాలి. అవునా? సో, కాబట్టి ఇటువైపు తీసుకొని ఈ మెయిన్ రోడ్ దగ్గర కనెక్ట్ అయిపోయి ఇటు వెళ్ళిపోయాడు. ఓకే, takes the direction back to reach the main road. In the meantime, due to minor breakdown, the other bus has run only 36 kilometers along the main road. ఓకే, వీడి ఇటు వచ్చేసాడు, ఇది మెయిన్ రోడ్ దగ్గరికి వచ్చాడు. ఓకే, ఇంకా ఇటు తిరిగిపోయాడు అని చెప్పే బదులు మెయిన్ రోడ్ దగ్గరికి వచ్చాడు, ఇక్కడికి. ఓకే, ఈ పార్ట్కి వచ్చాడు. ఓకే, సో ఇక్కడ చూడండి 17 కిలోమీటర్స్ తర్వాత 42 కిలోమీటర్స్ వచ్చాడు. సో, మళ్ళీ మెయిన్ రోడ్ రావాలంటే ఖచ్చితంగా ఇటు 17 వెళ్ళాలి. ఓకే, ఇప్పుడు ఈ బి నుంచి స్టార్ట్ అయిన బస్సును చూసారా, అది ఓన్లీ 36 కిలోమీటర్స్ వరకు మాత్రమే వచ్చింది. ఓకే, అంతవరకు అంటే వీడి ఇదంతా తిరిగి ఇలా వచ్చినంత వరకు వీడు మాత్రం 36 వచ్చాడు, ఎందుకంటే ఏదో దానికి ప్రాబ్లం వచ్చింది కాబట్టి. నా వాట్ వుడ్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద 2 buses ఎట్ దిస్ పాయింట్. సో, ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్కి డిస్టెన్స్ ఎంత అంటున్నాడు. ఎంత సింపుల్ అమ్మ చెప్పండి. టోటల్ 185, ఇది 42 కాబట్టి ఇది కూడా 42, అంతేనా? చెప్పండి. 35 ప్లస్ 42 ఎంత? 77. 77 ప్లస్ 36 ఎంత? 77 ప్లస్ 113. సో, 185 లోంచి ఈ 113 టోటల్ డిస్టెన్స్ తీసేస్తే అప్పుడు రెండింటి మధ్యన డిస్టెన్స్ వస్తుంది ఎంత? 72. సో, ఈ రెండింటి మధ్యన డిస్టెన్స్ ఎంత? 72 కిలోమీటర్స్. దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. వెరీ వెరీ సింపుల్ క్వశ్చన్. ఓకే, జస్ట్ వాడు 4 లైన్లు ఇవ్వడానికి కారణం ఏంటంటే మీకు ఒక స్టోరీ చెప్తున్నాడు, ఆ స్టోరీ కోసం అంత పెద్దది అంతే. ఓకే, నెక్స్ట్ 24 చూడండి. ద రేషియో ఆఫ్ లేడీస్ టు జెంట్స్ నెంబర్స్ ఇన్ ఏ క్లబ్ ఈస్ 3:2. రీసెంట్లీ 300 లేడీస్ జాయిన్డ్ ద క్లబ్ అండ్ ద రేషియో బికమ్స్ 5:2. ద నెంబర్ ఆఫ్ లేడీ మెంబర్స్ నౌ. ఈ చాలా సింపుల్ చూడండి, లేడీస్ జెంట్స్ అనుకుందాం. ఓకే, ఇనీషియల్గా ఎంతమ్మా రేషియో? 3:2. ఇప్పుడు లేడీస్ మాత్రమే జాయిన్ అయ్యారు. ఓకే, ఎంతమంది జాయిన్ అయ్యారో పక్కన పెడదాం, 300 మంది, 5:2గా అయింది. సో, బాగా అబ్జర్వ్ చేయండి, జెంట్స్ ముందు 2 పార్ట్స్ ఉన్న వాళ్ళు ఇప్పుడు 2 పార్ట్స్ ఉన్నారా? వెరీ గుడ్, వాళ్ళలో ఏ మార్పు లేదు, ఎందుకంటే వాళ్ళు ఎవరు జాయిన్ అవ్వలేదు కాబట్టి. లేడీస్ ఎంత పెరిగారు? 2 పార్ట్స్ పెరిగారు, అంతేనా? ఆ 2 పార్ట్స్ వాడు ఏం చెప్తున్నాడు? 300 మెంబర్స్ అంటున్నాడు. సో, 2 పార్ట్స్ 300 అయితే ఇప్పుడు ఏమంటున్నాడు? ద నెంబర్ ఆఫ్ లేడీ మెంబర్స్ నౌ ఇన్ ద క్లబ్ ఎంతమంది ఉన్నారు? 5 పార్ట్స్. సో, 2 పార్ట్స్ 300 అయితే 5 పార్ట్స్ ఎంత అవుతుంది? 2 ones 2 150. సో, 5 into 150 అంటే 750 is the present number. That's it. Okay, next 25. If 1 by sin square 65 plus cos square 65 plus sin 15 by cos 75 plus cos 65 by sin 25 equal to √3 tan theta, then the value of theta. మీకు చాలా మందికి తెలుసమ్మా,
మనకి ఎప్పుడు కూడా ఇలాంటి క్వెషన్స్ వచ్చినప్పుడు థీటా స్పెసిఫిక్ యాంగిల్స్ అవుతాయి. 30, 45, 60, 90 అవే. సో టాన్ ఇచ్చాడు కాబట్టి 90 అనేది ఎప్పటికీ అవ్వదు, తీసేయండి. అవునా కదా? ఎందుకు? టాన్ 90 ఇన్ఫినిటీ కాబట్టి. అవునా? సో నెక్స్ట్ ఇప్పుడు టాన్ 45 వేసాను, థీటా 45 వేసాను అనుకోండి. అంటే ఇది ఏమవ్వాలి? √3 అవ్వాలి. అంతేనా? అవునా కదా? √3 అవ్వాలి. ఇప్పుడు బేసిక్‌గా మీకు ఎల్‌హెచ్‌ఎస్ గురించి బాగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఏమొస్తుంది చూడండి. sin స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈజ్ ఆల్వేస్ 1. సో 1/1 అంటే ఎంత? 1. sin 15 cos 75 ఈజ్ నథింగ్ బట్ sin 15. అంతేనా? ఈ రెండు క్యాన్సిల్ 1. cos 65 ఈజ్ నథింగ్ బట్ sin 25 బికాస్ 25, 65 కాంప్లిమెంటరీ. సో ఈ రెండు క్యాన్సిల్ 1. సో ఇటువైపు ఏమో నేచురల్ నెంబర్ 3 ఉంది. ఇక్కడ tan థీటా నేను 1 పెడితే ఎలా అవుతుందమ్మా? అవ్వదు కదా! సో కాబట్టి 45 కూడా అవ్వదు. లేదంటే ఇక్కడ వరకు వచ్చినోళ్ళు ఇంకొక స్టెప్ చేయడం ఎంత ఉందిలే. 3 ఈక్వల్ టు √3 tan థీటా అంటే tan థీటా ఎంతమ్మా? √3. tan థీటా √3 అంటే థీటా ఎంత? 60. దట్స్ ఇట్. ఆప్షన్ ఏ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, దట్స్ ఇట్. నెక్స్ట్ 26 చూడండి. The sum of two numbers is 60 and their HCF and LCM are 12 and 72 respectively. Then the sum of the reciprocals of the two numbers. Okay, very simple. Basic గా మనకి HCF 12 ఇచ్చాడు కాబట్టి the numbers, let the numbers be 12A and 12B అనుకోవచ్చా? అనుకో. అవునా కదా? AB 12A and 12B are the numbers. ఎందుకు నేను 12A 12B అనుకున్నానంటే వాటి యొక్క HCF 12 కాబట్టి. అండ్ AB అనేవి ఖచ్చితంగా వాటి యొక్క GCD 1 ఉండేలాగా నెంబర్స్ అనమాట. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు 12A 12B అనేవి నెంబర్స్ అయితే వాటి యొక్క LCM ఎంత అవుతుందమ్మా? 12AB అవుతుంది. ఇట్ ఈస్ గివెన్ యాజ్ 72. సో కాబట్టి AB ఎంతమ్మా? 6. అంతేనా? ఇక్కడ వరకు క్లియర్ కదా? నెక్స్ట్ సమ్ ఆఫ్ ది నెంబర్స్ అంటే 12A ప్లస్ 12B ఎంత ఇచ్చాడు? 60 ఇచ్చాడు. సో A ప్లస్ B ఎంత? 5. ఓకే, ఇప్పుడు వాడేం అడుగుతున్నాడు? ద సమ్ ఆఫ్ ద, ఇప్పుడు మీకు ఇక్కడ నుంచే తెలుసుకోవాలి. AB 6, A ప్లస్ B 5 ఉందంటే ఒకటి 3, ఒకటి 2 అంతేనా? A ఈక్వల్ టు 3, B ఈక్వల్ టు 2. సో కాబట్టి వాడు అడుగుతుందండి సమ్ ఆఫ్ ద రెసిప్రోకల్స్ ఆఫ్ ద టూ నెంబర్స్. సో A3 B2 అయితే 12A ఎంత అవుతుంది? 36, 12 2s 24. సో ఈ రెండింటి యొక్క రెసిప్రోకల్స్ అంటే 1/36 ప్లస్ 1/24. ఈ రెండింటిది ఎల్సిఎం ఎంత అవుతుంది? 72. 36 2s 24 3s అంటే 5. సో 5/72 అట్లా చెప్పేయచ్చు. సపోజ్ మీకు A ప్లస్ B ఈక్వల్ టు 5, AB ఈక్వల్ టు 6 నుంచి మీరు 3, 2 అనేవి తెచ్చుకోలేనటువంటి నెంబర్స్ ఉన్నాయనుకోండి ఫర్ సపోజ్. అప్పుడు ఏం చేసుకోవాలి అంటే జస్ట్ వాడు అడుగుతుంది ఏంటి? రెసిప్రోకల్ ఆఫ్ ద టూ నెంబర్స్ అంటే 1/12A అండ్ 1/12B అడుగుతున్నాడు. అంతేనా? ఇజ్ ఇట్ క్లియర్? సో కాబట్టి 12Aకి 12Bకి ఎల్సిఎం ఎంతమ్మా? 12AB. అంతేనా? ఇప్పుడు ఇంకేమొస్తుంది? ఇక్కడ A, ఇక్కడ B వస్తుంది, ఇక్కడ A వస్తుంది. సో B ప్లస్ A ఎంత? 5. 12AB ఈజ్ నథింగ్ బట్ ఎల్సిఎం దట్ ఈస్ 72. 5/72 అట్లా కూడా చేయొచ్చు. ఓకే, చాలా సింపుల్ ఇది. నెక్స్ట్ 27 చూడండి. The value of 5 2/3 plus 0.73 minus 3.123 is equal to. సో 5/5 2/3 అంటే ఎంత? అన్ని పాయింట్స్ ఉన్నాయి కాబట్టి పాయింట్స్ రాయండి. 5.666 0.73 ముందు ఈ రెండు కలిపియండి ఎంత వస్తుంది? 6, ఇది 9, 6 13 6.396. దాంట్లో ఎంత తీసేయాలి? 3.123 3 7 2 3 3.273 ఎక్కడ ఉందా? ఎస్, ఫస్ట్ ఆప్షన్. ఏం కష్టం కాదు, చాలా సింపుల్ క్వశ్చన్స్ ఇవి. ఇలాంటి సింపుల్ క్వశ్చన్స్ ఎస్ఎస్సీలో అడగడమ్మా, అది గుర్తుపెట్టుకోండి. ఇంత సింపుల్ అడగడు. ఓకే, ఇలాంటి క్వశ్చన్స్ కూడా మీకు వస్తూ ఉంటాయి దేంట్లోని? ఎన్టీపీసీలో. నెక్స్ట్ యూనిట్ డిజిట్. యూనిట్ డిజిట్ ఏముంది? 4 32 యూనిట్స్ డిజిట్స్ మాత్రం మల్టిప్లై చేయండి. 4 32 2 వచ్చింది. 2 × 4 8. ఓకే, 8 × 6 48 అంటే 8. సో 8 వస్తుంది, ఆప్షన్ సి. ఓకే, నెక్స్ట్ 29 చూడండి. In order to qualify an examination, one has to secure 50% of the overall marks. ఓకే, మొత్తంలో 50% ఖచ్చితంగా తెచ్చుకుంటే వాడు పాస్ అయినట్టు. ఓకే, క్వాలిఫై అయినట్టు. In the examination consisting of 2 papers, a student secured 40% in the first paper of 200 marks. Minimum what percentage of marks should be secured in the second paper of 150 marks in order to qualify the examination? సో ఇక్కడ చూడండి, మీకు తెలియాల్సింది ఏంటంటే దీన్ని నార్మల్గా చేయడం ఒకటి, ఎలిగేషన్ అప్లై చేయొచ్చా లేదా అనేది ఫస్ట్ మీరు దీన్ని అర్థం చేసుకోవడం అనేది కూడా తెలియాలి. అయితే దీన్ని నేను ఎలిగేషన్ అప్లై చేయకుండా నార్మల్ మెథడ్లో ఫస్ట్ చెప్తాను చూడండి. ఏమంటున్నాడు?
ఒక పేపర్ 200 మార్కులంట. ఇంకొక పేపర్ 150 అంట. మొత్తం ఎన్ని మార్కులమ్మా? 350 మార్కులు. ఈ 350లోని ఖచ్చితంగా ఆడికి 50% వస్తేనే వాడు క్వాలిఫై అయినట్టు. 50% ఆఫ్ 350 అంటే ఎంతమ్మా? 175 మార్క్స్ ఆడికి మొత్తానికి రావాలాడికి. అయితే వాడికి మొదటి పేపర్‌లో 40% వచ్చాయి. మొదటి పేపర్ ఎంత? 200. 200లో 40% అంటే ఎంతమ్మా? 80. 80 మార్కులొచ్చాయి. ఇప్పుడు సెకండ్ పేపర్‌లో ఎన్ని రావాలి ఖచ్చితంగా? 175 మైనస్ 80 అంటే ఎంత రావాలి? 95 రావాలి. అవునా? 95 మార్క్స్ రావాలి. సో, సెకండ్ పేపర్ ఎన్ని మార్క్స్ అమ్మా? 150 మార్క్స్. సో, 150కి 95 రావాలి అంటే ఎంత పర్సెంటేజు? 95/150 ఇంటూ 100. 0, 0 క్యాన్సిల్. 5 3స్ 519. సో, ఇదెంతొస్తుంది ఇప్పుడు? 36.333. 63.3% అంటే 64% అని ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. అంతేనా? 63.33 ఆప్షన్స్ ప్రకారం 64%. అంతేనా? ఇది జనరల్‌గా చేసుకునేది. కానీ నేను ఇలాంటి క్వెషన్స్‌కి ఎలిగేషన్ అనేది కొంచెం బెస్ట్‌గా నేను ఫీల్ అవుతాను. ఎలా చేస్తాం మరి? ఓవరాల్‌గా 50%. ఓకే. ఇది ఫస్ట్ పేపర్, ఇది సెకండ్ పేపర్ అనుకుందాం. ఓకే. సో, ఫస్ట్ పేపర్‌లోని 40% వచ్చింది. సెకండ్ పేపర్‌లో X% అనుకుందాం. అది మీరు ఫైండ్ ఔట్ చేయాలి. ఓకే. సో, ఇప్పుడు కిందది మార్క్స్. మొదటి పేపర్‌లోని 200 మార్కులు. రెండో పేపర్‌లోని 150 మార్కులు. ఇక్కడ రేషియో తీసుకుండమ్మా. 54ల 53ల. ఓకే. చూడండి ఎలిగేషన్ అప్లై చేయండి. 50 - 40 అంటే 10. ఓకే. ఇదెంతొస్తుంది ఇప్పుడు? X - 50 అంతేనా? 3 పార్ట్స్ 10 అయినప్పుడు 4 పార్ట్స్ ఎంతవుతుంది? 3 పార్ట్స్ 10 అంటే 1 పార్ట్ ఎంతమ్మా? 10/3. అంతేనా? 3 పార్ట్స్ 10 అయినప్పుడు 1 పార్ట్ ఎంతవుతుంది? 10/3. సో, ఇప్పుడు 4 పార్ట్స్ ఎంతవుతుంది? 40/3. అంటే X - 50 అనేది 40/3. 40/3 అంటే ఎంతమ్మా? 13.33%. సో, అప్పుడు X ఈక్వల్ టు ఎంతవుతుంది? 50 + 13 అంటే 63.33%. సో, త్రూ ఆప్షన్ 64% ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. దట్స్ ఇట్. ఇలా కూడా చేయొచ్చు. ఓకే. క్లియర్? ఇది ఎలిగేషన్స్ మీకు బాగా వస్తే నేను చెప్పేది అర్థమవుతుంది. సో, వాటికి సంబంధించిన క్లాసెస్ గాని, టాపిక్స్ గాని విన్న వాళ్ళకి డెఫినిట్‌గా ఇది అర్థమవుతుంది. నెక్స్ట్ క్వెషన్ 30th చూడండి. ద వాల్యూ ఆఫ్ √54 ఇంటూ √125 బై √24 ఇంటూ √45. సో, ప్రతిదానికి రూట్ ఫైండ్ ఔట్ చేయాల్సిన లేదు. మీకు అందరికీ తెలుసు. √a ఇంటూ √b ఈజ్ ఈక్వల్ టు √ab అండ్ √a బై √b ఈక్వల్ టు √/a/b. ఈ ప్రాపర్టీస్ అప్లై చేసి మొత్తానికి రూట్‌లో పంపించేద్దాను. 54 ఇంటూ 125 బై 24 ఇంటూ 45. ఓకే. చూడండి. 9 అవుతుందా? యెస్. 9 6ల 9 5ల. ఓకే. 6 1ల 6 4ల 5 1ల 5 25ల. సో, 25/4 అండర్ రూట్ అంటే 25 అండర్ రూట్ అంటే 5, 4 అండర్ రూట్ అంటే 2. సో, 5/2 అంటే పాయింట్స్‌లో ఇచ్చాడు 2.5. ఆప్షన్ డి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే. నెక్స్ట్ చూసారా 30 క్వెషన్సే మామూలుగా. కానీ ఇప్పుడు చూడండి 31 ఇంకో క్వెషన్ కూడా ఉంది. 32 కూడా ఉంటది. X and Y together can complete a piece of work in 12 days. Y and Z can do it in 18 days. And X and Z can complete the same work in 15 days. If X, Y and Z can together complete the work, approximately how many days will be required to complete the work? ఇది చాలా రిపీటెడ్ మోడల్. ఇద్దరిద్దరు కలిసి పని చేస్తే టైమ్స్ ఇచ్చేసి, ముగ్గురు కలిసి పని చేస్తే ఎంత టైం పడుతుంది అంటారు. దీనికి చాలా మంది చాలా రకాలుగా చేయొచ్చు. మనం యాజ్ యూజువల్‌గా టైమ్ అండ్ వర్క్ ఎప్పుడు ఎల్‌సీఎం మెథడ్ యూజ్ చేస్తాం కాబట్టి ఇన్ ద సేమ్ వే వి కెన్ డూ. సో, ఫస్ట్ యూ హావ్ టు ఫైండ్ ఔట్ ఎల్‌సీఎం ఆఫ్ 12, 18 అండ్ 15. ఇట్ ఈస్ ఈక్వల్ టు హౌ మచ్? 180. సో, 180 ఈస్ ద టోటల్ వర్క్. సో, ఫస్ట్ చూడండి ఎక్స్, వై, నెక్స్ట్ వై అండ్ జెడ్, నెక్స్ట్ జెడ్ అండ్ ఎక్స్. సో, చెప్పండి. సో, 12 రోజులు పట్టిందంటే ఎన్ని యూనిట్స్ చేస్తారు 1 డేలో? ఎక్స్ ప్లస్ వై 180/12. 180/12 అంటే 15. నెక్స్ట్ వైకి, జెడ్‌కి 18 డేస్ పట్టిందంటే 180/10. 10 యూనిట్స్ చేస్తారు 1 డేలో. జెడ్ ప్లస్ ఎక్స్ అనే వాళ్ళకి 15 డేస్ పట్టిందంటే 180/15 అంటే 12 యూనిట్స్ చేస్తారు. ఓకే. ఇప్పుడు వీళ్ళందరూ కలిసి పనిచేశారు. ఎక్స్ ప్లస్ వై, వై ప్లస్ జెడ్, జెడ్ ప్లస్ ఎక్స్. అంటే ఎక్స్ ప్లస్ ఎక్స్ 2 టైమ్స్ ఆఫ్ ఎక్స్, 2 టైమ్స్ ఆఫ్ వై, 2 టైమ్స్ ఆఫ్ జెడ్. అలా పని చేసినప్పుడు మొత్తం ఎన్ని యూనిట్స్ వాళ్ళు చేస్తారు? 15 + 10 + 12 అంటే 37 యూనిట్స్ చేస్తారు. అంతేనా? అప్పుడు ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ ఎన్ని యూనిట్స్ చేస్తారు? ఇటు ఇటు వచ్చేస్తే 37/2.
అంటే ముగ్గురు కలిసి పనిచేస్తే 37/2 యూనిట్స్ కంప్లీట్ చేస్తారు. అలాంటప్పుడు టోటల్ 180 యూనిట్స్‌ని కంప్లీట్ చేయడానికి ఎంత టైం పడుతుంది? ఇట్ ఈస్ ఈక్వల్ టు 180/37/2. ఓకే. సో, ఇప్పుడు బేసిక్‌గా మనకి అప్రాక్సిమేట్‌లీ అడిగాడు కాబట్టి ఇది 37 నేను 36 అనుకున్నాను అనుకోండి ఫర్ సపోజ్. 2 ఒకట్ల 2 18ల 18 ఒకట్ల 18 10ల అంతేనా? సో, సుమారుగా 18 డేస్ సారీ 10 డేస్ ఎక్కడుంది? ఆప్షన్ బి. దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే. దట్స్ ఇట్. Next 32, that is the last question for today's session. The simple interest on a sum of amount for 2 years at 10% per annum is 500. The compound interest on the same sum at the same rate of interest for the same time. సో ఇలాంటి క్వశ్చన్స్ జనరల్‌గా చాలామంది అస్సలు అంటే కొన్ని ట్రిక్స్ తెలియని వాళ్ళు ఎలా చేస్తారో చెప్తాను చూడండి. వాళ్ళు ఏం చేస్తారంటే ఈ సింపుల్ ఇంట్రెస్ట్, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇయర్ నుంచి ఫస్ట్ ప్రిన్సిపల్ కట్టుతారు. ఆ ప్రిన్సిపల్ అప్లై చేసి కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫార్ములాలో పి అది అమౌంట్ ఈక్వల్ టు పి ఇంటూ 1+r/100 హోల్ టు ది పవర్ ఆఫ్ టీలో వేసి చేస్తారు. బట్ అదంతా చేయకుండా నేను చాలా సింపుల్‌గా చెప్తాను. ఒకసారి వింటే మీరు అసలు వితౌట్ ఫైండింగ్ ద ప్రిన్సిపల్ యూ కెన్ యూజువల్లీ సాల్వ్. ఓకే. సో చూడండి 10% పెర్ యానమ్ అంటే మొదటి సంవత్సరం 10, సెకండ్ సంవత్సరం 10. ఓకేనా. సో వాట్ ఈస్ ద సింపుల్ ఇంట్రెస్ట్ ఫర్ బోత్ ద ఇయర్స్? 20. అంతేనా? ఈ 20 పార్ట్స్ ఎంత ఇచ్చాడు? 500 ఇచ్చాడు. ఓకే, వదిలేయండి. కాంపౌండ్ ఇంట్రెస్ట్ అండి. మొదటి సంవత్సరం 10, నెక్స్ట్ సంవత్సరం 10. ఎలా చేస్తామా కాంపౌండ్ ఇంట్రెస్ట్? ఫర్ 2 ఇయర్స్ x ప్లస్ వై ప్లస్ xy/100 అంటే 10 + 10 ప్లస్ 10 ఇంటూ 10/100. సో వాట్ ఈస్ ద కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫర్ బోత్ ద ఇయర్స్? 2 ఇయర్స్కి ఏమవుతుంది? 10 + 10 100/100 అంటే 1. సో 21 పార్ట్స్ ఇస్ ద టోటల్ కాంపౌండ్ ఇంట్రెస్ట్. సో 20 పార్ట్స్ ఇచ్చాడు, 21 పార్ట్స్ అడుగుతున్నాడు అంతే. సో 20 పార్ట్స్ 500 అంటే 1 పార్ట్ ఎంతమ్మా? 2 ones 225. సో 21 parts is equal to 21 into 25. It is equal to 525. That's it. 525 rupees is the correct answer. Option B. చాలా 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 సింపుల్గా ఇలా చేసుకోవచ్చు. అదే రేపు పొద్దున 3 ఇయర్స్కైనా చేయొచ్చు, 4 ఇయర్స్కైనా చేయొచ్చు. ఓకేనా. సో దీస్ ఆర్ ద క్వశ్చన్స్ ఆన్ ద షిఫ్ట్ 1 ఆన్ December 28th. సో ఇలానే మిగతా షిఫ్ట్స్ కూడా ట్రై చేస్తాను నేను, ఎందుకంటే మీకు అందరికీ ఫస్ట్ తెలియాలి క్వశ్చన్స్ ఎట్లా ఇస్తారు ఏంటి. ఓకే, మిగతా షిఫ్ట్స్ అన్నిటికీ కూడాను మనం ఈవెన్ యాప్లో కూడాను మనం అవైలబుల్గా ఉండేటట్టు చూస్తాం. ఓకే. సో విత్ దిస్ ఐ కంక్లూడ్ దిస్ సెషన్ అండ్ ఐ హోప్ ఆల్ ఆఫ్ యూ ఆల్రెడీ అప్లైడ్ ఫర్ ఆర్ఆర్బీ ఎన్టీపీసీ. లాస్ట్ డేట్ వరకు డిలే చేసుకోవద్దు. ఓకే, వీలైనంత త్వరగా అప్లై చేసుకోండి. అండ్ అప్లై చేసుకునే ముందు డెఫినెట్గా మీకు ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ పర్వాలేదు అంటే వేకెన్సీస్ బట్టి మీరు జోన్ అప్లై చేయండి. ఆర్ఆర్బీ జోన్ లేదు మాకు ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ ఖచ్చితంగా మీరు ఎక్కడైతే హోమ్ స్టేట్ అక్కడ అనుకునేటప్పుడు డెఫినెట్గా అక్కడ అప్లై చేస్తూ ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో ఆ వేకెన్సీస్ బట్టి మీ ప్రిఫరెన్స్ అనేది, పోస్ట్ ప్రిఫరెన్స్ అనేది పెట్టుకోండి. ఓకే. సో విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ టు ఆల్ ద గైస్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ లిజనింగ్. టేక్ కేర్. గుడ్ నైట్. జై హింద్.